ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. నా ఛానల్కి ఇంకా 1K సబ్స్క్రైబర్సే రాలేరు. ఏడుస్తావే, మన ఛానల్కి మంచి సపోర్ట్ వచ్చింది. త్వరలోనే 1Kకి చేరుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. చాలా మంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మన ఛానల్లో ఇంకా ఎలాంటి సిరీస్ పెడితే బాగుంటుందో ఆ సిరీస్ గురించి కొంచెం కామెంట్ చేయండి. మీకేమైనా కొత్త కొత్త ఐడియాస్ వస్తే ఆ ఐడియాస్ని కామెంట్లో తెలియజేయండి. దాని మీద మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. అయితే ఫ్రెండ్స్, రేపు అంటే 10th జూన్ నాడు ఎవరి అయినా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఉంటే అది మా ద్వారా మీరు చెప్పించాలనుకుంటే కామెంట్స్లో వాళ్ళ పేరు, బర్త్డేనా, యానివర్సరీయా చెప్పండి. మేము రేపటి వీడియోలో వాళ్ళకి విషెస్ చెప్పడానికి ట్రై చేస్తాము. శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ముందు రోజు పోస్ట్ చేసిన వీడియోలోనే కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇవాళ మన వీడియో వచ్చేసి ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 13. ఈ రోజు మా ఆడబిడ్డకి డెంగ్యూ వచ్చిందంట. డెంగ్యూ వస్తే ఎట్లా చూసుకోవాలి మరి నా బిడ్డను? అంత పెద్ద డెంగ్యూ జ్వరం వచ్చినా తిరిగి వెళ్ళిపోయింది. మరి నా బిడ్డను డెంగ్యూ జ్వరం వస్తే నేను ఎట్లా పంపిస్తా? అయినా తిరిగి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో వీడియోలో చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమేనండి, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇంకా ఈ వీడియో చిన్నపిల్లల కోసం కాదు. ఈరోజు మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు. ఎవరో తెలుసా? ఇంకెవరండి, మా ఇంటికి ఎప్పుడు వచ్చేది మా ఆడపడుచు, మా ఇంటి ఆడపడుచు, మా ఆడబిడ్డ. అవును, నాకు ఒకటి అర్థం కాదు. ఆడబిడ్డ అంటే అక్కడ బిడ్డ, ఆడపడుచు అన్నా అక్కడి పడుచు. మరి ఇక్కడికి వచ్చి దానిలో లెక్క ఫీల్ అవుతుంది ఏంది? అది మీ కూతురే, మీ బిడ్డనే, నేను కాదనట్లేదు. కానీ వచ్చినప్పుడు నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. మీరు కూడా పేరెంట్స్ మీ లిమిట్స్లో మీరు ఉండాలి. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని ఇక్కడున్న ఇంకొక బిడ్డని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను నా ఇంటిని వదులుకొనేగా ఇక్కడికి వచ్చాను. అసలు ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఇక్కడ పిల్ల కాదు అక్కడి పిల్ల అన్నట్టు. మరి మీ కోడలు అని నన్ను ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే నేను మీ కోడల్ని కాబట్టి. పాదాల మీద నడిస్తేనే పాదయాత్ర అవుతుంది. పంది లెక్క తిండి పంటే కాదు పాదయాత్ర. అలాగే నేను వంట చేస్తున్నా కాబట్టి అది వంట అవుతుంది, మీరు చేస్తే పెంట అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి, మా అత్త డోర్ ముందటనే కూర్చొని ఎట్లా చూస్తుందో. అత్త, ఎవరు వస్తున్నారు మన ఇంటికి? ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తున్నారా? అదే నా బిడ్డ చీఫ్ గెస్ట్ వస్తుంది. అబ్బా, ఏమన్నా కరెక్ట్ చెప్పిండ్రు అత్త మీరు. చీప్ అంటే చీప్ గెస్ట్ మన వదిన. అవును, మరి ఏమనుకుంటానవే నా బిడ్డ అంటే? అయినా నువ్వు గీడ కూర్చొని ఏం చేస్తానవే? ఏం చేయమంటారు అత్త? టిఫిన్ అయిపోయిందిగా. మటన్ కు మసాలాలు రెడీ పెట్టినావా లేదా? ఓ, ఎప్పుడో పెట్టేశాను. అయినా నువ్వు గీడ కూర్చోకు. నా బిడ్డ వస్తుందంటే ఏదన్నా ఒకటి చేయాలి. సేపో అన్నీ చేసినా కానీ ముసల్దానా, ఇంకేం చేయమంటావే? హారతి పళ్ళం పట్టుకొని రెడీగా నిల్చో ఉన్నా. అది వచ్చేసరికి హారతి ఇవ్వచ్చు. ఎందుకత్త, మీరు ఒక్కరే చూస్తారా వదినని? నేను కూడా చూస్తాను. ఫస్ట్ నేనే చూసుడు అంతే. చూడే, ఫస్ట్ నువ్వు చూస్తేనే నీకు బెస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇక మీరే ఫస్ట్ చూస్తారు లేండి అత్తమ్మా. నేను ఇటు కూర్చున్నానుగా, నేను సెకండే చూస్తాను లేండి. ఇంకా రాలేదా బిడ్డ? అప్పుడెప్పుడో ఫోన్ చేసి వస్తున్నా డాడీ అని, ఇంకా రాలేదేంటి నా బిడ్డ? వచ్చిండు టిప్పు టాపు దొరా, ఇంకా రాలేడేందా అని చూస్తున్నా. వచ్చేదాకా కూడా అవతలేదారా నీకు? పోయి తీసుకొని రాపోరా, ఎక్కడైనా తప్పిపోతుందేమో. చిన్న పిల్ల మరి. అది వస్తే ఏమేమి ఐటమ్స్ ఏమన్నో, ఏమేమి ఐటమ్స్ తింటదో చెప్తే నేను తీసుకొస్తా. ఆగే మరి, వచ్చినాక పోయేవు. ఇప్పుడే ఆగమాగం పోతే మళ్ళీ అది వేరే ఐటమ్ చెప్తే ఎట్లా? దానికి ఇష్టమున్న ఐటమ్సే తేవాలి. ఇష్టమున్న ఐటమ్స్ ఏదేండ్రి, ఈ ఐటమ్స్ ఏ వండి పెట్టుండ్రి. మీరు మాత్రం పుష్టిగా తినుండ్రి. నేను నా మొగుడు మాత్రం ఏం వైటమిన్స్ లేక ఎండిపోతాం. అదేందో మరి, మీరు స్పెషల్ వైటమ్స్ తింటే మాకు వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఓ మై స్వీటీ, మై స్వప్న, మై బిడ్డ, మై డాటర్. నీ క్వార్టర్ ఏం కాదు. స్వప్న వచ్చిన వారా? ఎందుకురా గంట సన్నగైనావు? అవును, మస్తు సన్నగా అయింది బిడ్డ.
తింటాందో లేదో అక్కడ పాపం. అని అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారు గడా తిన్నావా అని. తిన్నదో పట్టించుకోరు, పన్నదో పట్టించుకోరు. మీరు మాత్రం నన్ను బాగా పట్టించుకుంటారు. తిన్నానా అని పట్టించుకుంటారు, పన్ననా అని పట్టించుకుంటారు, అన్ని పట్టించుకుంటారు. పందికి పందున అట బక్కగా అయిందట, పిల్లకు బాధ అవుతుందట. హాయ్ వదినా, హౌ ఆర్ యూ? ఇప్పటిదాకా మంచిగానే ఉన్నానే, నువ్వు వచ్చినావా చూద్దాం ఏమవుతుందో. హాయ్ స్వప్న, బాగున్నావా? నేను బాగున్నాను వదినా. మార్కెట్కి వెళ్తున్నావా? ఏం తెస్తున్నావు? స్టార్ట్ చేసిందిరో దీని లిస్ట్గా. మటన్, లివర్, హెడ్ కర్రీ ఓకేనా నీకు? అబ్బా డాడీ, నాకు బోటి కర్రీ కూడా కావాలి. బోటి కర్రీ బిడ్డ, బోటి కర్రీ తింటావా నువ్వు? మంచిగా మటను, లివరు, తలకాయ కూర అయితే కమ్మ ఉంటది. ఇంకా బోటి కూర ఎట్లా పాడైతుంది? ఇల్లంతా ఆశన. అవునా తమ్మా, బోటి కర్రీ సూపర్ ఉంటది. అనవసరంగా చెప్పినా, ఇప్పుడు మొత్తం నేనే క్లీన్ చేసి రావాలి మళ్ళా. నీకు కూడా ఇష్టమా నీ బోటి కూర? సరే, మేము మటను, లివరు, తలకాయ కూర తింటాం, నువ్వు బోటి కూర తిను. మంచి మంచి అని మీరు తినుండ్రి, ఎందుకు పనికి రాని నాకు ఇవ్వండి. సరే తీయ, దానికి ఇష్టం ఉన్న ఐటమ్స్ తీసుకురా. ఇంట్లో వాసన రాకుండా ఇయ్యను నువ్వు రాని. బయట కట్టెల పొయ్యి పెట్టి చేయమంటారా ఇందత్త? ఓర్ని వేసాలు, బయట కట్టెల పొయ్యి పెట్టి చేసినావంటే ఇంకేమైనా ఉన్నదే? ఊరంతా వచ్చి కూర్చుంటది. ఏ నుంచి పెట్టాలి నేను అంతమందికి? ఏడే ఫంక్షన్లైనా కమ్మ కుమ్మేస్తారు, నలుగురికి నలుగురు. వీళ్ళకి మాత్రం పెట్టుడు శాత కాదు, మందికి పెట్టుడు అంటే ఏడిపేస్తుంది. నేను వదిన వాళ్ళ ఇంట్లోనే తిన్నా మమ్మీ ఒకసారి, సూపర్ చేసింది వదిన ఫ్రై, బోటి ఫ్రై. అవునత్త, ఫ్రై చేసుకుంటే మంచిగానే ఉంటుంది. అయ్యో అవునా, నేను గంత ఇష్టమా అదే బోటి కూర? నాకు తెలియదు. ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా నీకు ఇంత బోటి కూర తెద్దాం కదా, మరి గిన్నెల సంది చెప్పవు. పోయి తొందర ఏపో. ఆయన అదే రాని వంటలు వాసనలు వచ్చిన కొద్ది నాకు బాగా ఆకలి అవుతుంది, తొందర కానీ. అయిందత్త. మమ్మీ అయిందట, పోవి తొందర పోయి అవన్నీ దాచిపెట్టిపో, తీసి కూరలు మొత్తం కథం చేస్తుంది అదేనే మళ్ళా. పోతానా. ఎలా ఉన్నాయి స్వప్న కూరలు? అత్త బాగున్నాయా? బా సూపర్ ఉన్నాయి వదిన, సూపర్ అంటే సూపర్, ఒకదాని మించి ఇంకోటి ఉంది. ఏం సూపర్, ఎవరు రుచి లేదు పెచ్చి లేదు, ఎంత కమ్మగా వండొచ్చు. ఇవన్నీ అన్నీ ఒకటే టేస్ట్ వస్తాను ఏందో నాకు. అన్నీ ఒక దాంట్లో ఒకటి వేసుకుంటే అలానే ఉంటాయి. గంజులకి కాళ్ళు వచ్చి ఏదైనా పారిపోతాయా? ఒకటి తిన్నాక ఇంకోటి తినొచ్చుగా. ఏందో కుస పెడతావు కానీ అది నాకు కూర తక్కువైంది కొంచెమై. గంజులు ఎక్కడ పెట్టారు? గంజులు దొరకట్లేదు. అది సాలుగా వచ్చి మేము వేసుకుంటాం పోయిగా. ఇంత బోటి కూర ఉన్నది కదా, పో తినిపో. కూర గంజులు ఎక్కడ పెట్టారు అత్తయ్య? ఇక సురేష్ వస్తాడట, నేను అల్లుడు, ఇక బిడ్డ ఉన్నది కదా, అల్లుడు వస్తాడట. అల్లుడిని కొంచెం ఉంచాలి కదా, నేను అందుకే దాచిపెట్టిన. నువ్వైతే బోటి కూర వేసుకొని తినిపోనాడు. సరే అత్తమ్మ. బోటి కూర కూడా మొత్తం కథం చేయకి, రాత్రికి అదినే కావాలి మళ్ళా. బర్రె ముఖాలు పందులు తిన్నట్టు తిన్నారు, ఎట్లా వన్నట్టు చూడండి. నేనట ఓ బోటి కూరని ఒక్కటే వేసుకోనట, అది కూడా దానికి రాత్రికి ఉంచన్నట. మొత్తం తీసి దాస్తుంది గంజులన్నీ. అల్లుడు వస్తాడట, అల్లుడు అన్నీ అబద్ధాలే. రాత్రి అయ్యేసరికి అయ్యో అల్లుడు రాలేడేమి యాక్టింగ్ చేస్తుంది ముసలిది. మీరు నేను వంట చేయంగానే తీసి దాచిపెడతారు కదా, మీరంత ఫాస్ట్ అయితే నేను అంతకన్నా ట్రిపుల్ ఫాస్టే. మొత్తం తినేసిన, ఇంత తీసుకున్నా కూడా నైట్కి. అమ్మ నేను కూడా కాసేపు పడుకుంటా. హలో సురేష్, ఇప్పుడే తిన్నాం సురేష్. ఏంటి, నాకు డెంగ్యూ పాజిటివా? ఏంది, కరెక్ట్ అయినానా నేను? దీనికి డెంగ్యూ పాజిటివా? అయ్యమ్మో సచ్చాన్రా దేవుడా. అవునా సురేష్, నిన్న ఇచ్చాను రిపోర్ట్స్, ఈరోజు డెంగ్యూ పాజిటివా? మమ్మీ నాకు డెంగ్యూ పాజిటివ్ అట. వింటున్నానే బిడ్డ, వింటున్నా. ఇప్పుడే 0 కిలో మేక తిన్నారు, మళ్ళీ డెంగ్యూ డ్రామా ఏంద్ర దేవుడా. నేను ఇప్పుడే పడుకుందాం అనుకున్నా, అప్పుడే వీళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎట్లా మారిపోయినాయి చూసిండ్రా. ఏడకు బిడ్డ ఏడకు, నాన్నకు ఫోన్ చేసిన వస్తాడు, డాడీ వచ్చి మందులు తెస్తాడు. మమ్మీ నేను ఇప్పుడే పోను మమ్మీ మా ఇంటికి. డెంగ్యూ అంటే పెద్ద జ్వరం బిడ్డ, 4 రోజుల దాకా ఎటు పోవద్దు. 4 రోజులు బుక్ చేసిండ్రా నన్ను? ఏం కాదే డెంగ్యూ, అది ఏదో పెద్ద మాయరోగం కాదు. మీలాంటి వాళ్ళకి డెంగ్యూ వస్తే తొందరనే తగ్గుతుంది. అయినా దాని చెంపకేంది ప్లాస్టర్ పెట్టింది ఇది? అయ్యో ఏమైంది అత్తమ్మా? బిడ్డకు డెంగ్యూ వచ్చింది, నాకు డెంగ్యూ వచ్చింది. అయ్యో స్వప్న, నీకు డెంగ్యూ వచ్చిందా? ఊకో స్వప్న ఊకో, డెంగ్యూలు మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి చెప్పు? తగ్గుతుందిలే, నేను నీకు అన్ని వేసి పెడతా కదా, ఏడవకు. నేను నిజంగానే ఏడుస్తున్నానా లేకపోతే డ్రామా చేస్తున్నానా అనుకుంటున్నారు కదూ? నిజంగానే ఏడుస్తున్నాను. దానికి డెంగ్యూ వస్తే మొత్తం నాతోటి చాకరీ చేయించుకుంటారు. 2 నెలల దాకా అటు పోవడలేదు, వాళ్ళని ఫోన్ చేస్తా. సరే మమ్మీ. అవునా,
చెంప మీద ప్లాస్టర్ ఏంది తీసేయండి. ఇంట్లో ఏం గోళీ లేవా? ఒకటి దొరుకుతా పెట్టిన బిడ్డకు తొందర తగ్గుతుంది డెంగీ. దీని ముసలి మొక్కకి దెబ్బ తాకితే పిల్లల కోసం అంది ఇచ్చిన ప్లాస్టర్ బ్యాండేజ్ అది తీసుకుపోయి దాని చెంపకు పెట్టింది. అది పెడితే డెంగీ తగ్గుతుందట దీని ముసలిది. ఆ కండ్లకు కూడా ఎంత పెట్టింది, దయ్యం లెక్కనే తయారు చేసింది దాన్ని. దయ్యాన్ని చూస్తే డెంగీ వారిపోతుంది. కానీ ఏం చెప్తాను తొందరపోయి చూసేపో. నా పనులు షురు. బిడ్డ నువ్వు అరగంటకు ఒక జ్యూస్ తాగాలి, అద్దనొద్దు. తాగుతా మమ్మీ, లేకపోతే డెంగ్యూ తగ్గేటట్టు లేదు. తలనొస్తుందా అవే బిడ్డ? నేను యూట్యూబ్ లో చూసిన డెంగ్యూ వస్తే తలనొస్తుందట. మమ్మీ కొంచెం కొంచెం నొచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడే. అయ్యో బిడ్డ, నా బిడ్డకు డెంగ్యూ వచ్చారు. కొంచెం కొంచెం నొచ్చినట్టు అనిపిస్తుందా తల? అది అడుగుతానే చెప్తున్నది ఏంది ఇది? అయినా డెంగ్యూ వస్తే ఇట్లుంటుందా? ఒక ఫేస్లోనే ఎక్స్ప్రెషన్లు కనబడతానే కానీ బాడీ అంతా యాక్టివ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. దీనికి డెంగ్యూ వచ్చుడేంది? ఇప్పటిదాకా అంచడంత తిన్నారు, అంత యాక్టివ్గా తిన్నారు, 5 నిమిషాలకి డెంగ్యూ వస్తుందా? ఏమో ఏం డ్రామాలో ఏమో. కొంచెం పట్టుకరాపోవే, 15 నిమిషాలైంది ఇప్పుడే. అయ్యో అత్తమ్మ, జ్యూస్ వేయడానికి 15 నిమిషాలు పడుతుంది. నేను కిచెన్లోనే ఉంటా తీగ, 15 నిమిషాలు కూడా పట్టుకొస్తా. బిడ్డకు గంటకు ఒక జ్యూస్ తాగిస్తాను రావే. తాగిస్తానండి, మన బిడ్డకు డెంగ్యూ వచ్చింది. బిడ్డ 5,000 పెట్టి పనులు కనుక్కురాపోండి, బిడ్డకు జ్యూసులు చేసిపోద్దాం. 5,000 సరిపోతాయి అవే బిడ్డకు? అయిపోతే మళ్ళీ తెప్పించుకుందాం. పోతుందరా పోతా బిడ్డ. అమ్మ, ఇప్పటికి 20 గ్లాసుల జ్యూసులు చేసిన. గింతగానం జ్యూసులు తాగితే దీనికి ఏం కాదా? దీనికి డెంగ్యూ వచ్చుడేమో కానీ నేను పేషెంట్ అయితేట్టున్నా. ముసలి ఎంతసేపు కూర్చుంటుంది మంచం కొన్ని పట్టుకొని. అత్తమ్మ, మీకు కూడా ఏదైనా జ్యూస్ చేసి వేసుకురానా? దానికి బిడ్డకు ఇచ్చే జ్యూసుల ఫస్ట్ నేను తాగే దానికి ఇస్తానా. మంచిగా చేసినవా లేదా జ్యూస్ అని సగం నేను తాగి సగం దానికి ఇస్తానా. అయినా టైం అయింది, ఇంకో జ్యూస్ పట్టుకురాపో. అమ్మని పంది టేస్ట్ చూసి ఇస్తుందట, ఏమన్నా కలిపినా అని భయపడుతుందేమో. మమ్మీ ఆకలిస్తుంది, నేను మటన్ తినరాదా? అయ్యో బిడ్డ, నీకోసం మటన్ కూర తెప్పితే కదనే బిడ్డ. అయినా నువ్వేనే బోటి కూర అద్దంటే బోటి కూర అదైతే అన్నావు, అది తిన్నందుకే దానికి అట్లా అయింది. అయ్యో అత్తమ్మ, బోటి కూర తింటే డెంగ్యూ వస్తుందా? అవును, దానికి ఎప్పుడు రాలే డెంగీ. నువ్వు బోటి కూర తెమ్మన్నావు, అది తింటేనే వచ్చింది, తిన్నాకనే వచ్చింది చూడు. దానికి ఏమన్నా కావాలని నీ సంగతి చెప్తా నేను. ఓ అమ్మో, అటు ఇటు పోయి ముసలి నా మీద పెడుతుంది ఏంది? తలనొస్తున్నది బిడ్డ. అవును మమ్మీ, కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. నీరసం అవుతుంది అవే బిడ్డ. మమ్మీ నీరసం కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది మమ్మీ. అయ్యో నా బిడ్డ, బోటి కూర అద్దే అంటే తింటా అంటివి, అది చేసింది దాని ముఖం అంగడి పోను. బోటి కూర చేసుడికే నీకు ఇట్లా అయిందే. ఏమో మమ్మీ, వాళ్ళు ఏం కలిపిందో ఏమో బోటి కూరలో. ఈ ముసల్దానికంటే చదువు రాదు, డెంగ్యూ బోటి కూర తింటే వస్తుందని నీకన్నా తెలియదు అవే పిచ్చి మొక్కదానా. హలో సురేష్, ఇగో ఇప్పుడే పడుకున్నాను సురేష్, జ్యూసులు తాగుతున్నాను అంతే. ఎందుకలా మాట్లాడుతున్నాను అంటావేంటి? నాకు డెంగ్యూ వచ్చిందని నువ్వే చెప్పావుగా. ఏంటి డెంగ్యూ నాకు కాదా? మన ఇంట్లో పని మనిషికా? హే మమ్మీ, డెంగ్యూ నాకు కాదట, నే పని మనిషికి వచ్చిందంట. అవునా బిడ్డ, నీకెందుకు వస్తుంది డెంగ్యూ? మంచోళ్ళకి రాదు. నీకనేందుకు చెప్పిండి అల్లుడు ఫస్ట్? కాదట మమ్మీ, నేనే సరిగా వినలే, అప్పుడే తిని పడుకున్నానుగా, నిద్ర మత్తులో ఏం విన్నానో ఏమో. మా ఇంట్లో పని మనిషికి వచ్చిందంట డెంగ్యూ. ఓసి మీ పెంట మొక్కలారా, పని మనిషికి డెంగ్యూ వస్తే ఇప్పటిదాకా దీనికి వచ్చినట్టు ఫీల్ అయిందా ఇది? అమ్మో, నేనైతే ఎంత భయపడిపోయాను. దీనికి ఏమన్నా అయితే మొత్తం నా మీదనే వేసేవారు, నన్ను నిందించడం ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. ఇన్నవానే, నా సప్నకు డెంగ్యూ రాలేదట, దాని పని మనిషికి వచ్చిందట డెంగ్యూ. విన్నత్తమ్మా, విన్నా, సంతోషం. పంది మొక్కది 25 గ్లాసుల జ్యూస్ ఆగింది డెంగ్యూ పేరు చెప్పి. కానీ మమ్మీ, నాకు ఎందుకో కొంచెం కడుపు నొప్పిగా ఉంది. పుష్టిగా మటను 20 లీటర్ల జ్యూస్ అవుతా కడుపు అయిపోతే ఏం నవ్వుతుంది? పైకి పోలేవు, సంతోషించు. అయినా సగం జ్యూస్ అత్తనే తాగింది కదా, దాన్ని కూడా కడుపు నొస్తలేదేంది? అమ్మో, దాని స్ట్రాంగ్ బాడీ. మమ్మీ, కడుపులో గలగల అంటున్నట్టు అనిపిస్తుంది. అవునే, నాకు కూడా ఎందుకు గలగల అవుతుందేమో అనిపిస్తుంది. మోషన్స్ గిట్ట అయితే ఏంది? మమ్మీ, వదినే మనం తింటప్పుడు ఎంత దిష్టి కొట్టిందోనే. అవునే, నాకు కూడా దిష్టి కొట్టినట్టుంది, మోషన్స్ అయ్యేటట్టున్నాయి, నా కడుపులో గలగల అంటుంది బాగా. కానీ మమ్మీ, పని మనిషి డెంగ్యూ వచ్చిందంటే నన్ను సాయంత్రమే రమ్మంటున్నాడు సురేష్. అయ్యో, ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుడావిగా, పనామే లేకపోతే మీ అత్త అదిగా. మమ్మీ, డెంగ్యూ అంటే అన్ని రోజులు నేనే పని చేయాలి. మంచిగైంది మంచిగైంది, మీకు దగ్గర శాస్తే అది. నీకు ఇప్పుడు మోషన్స్ అయ్యి సావుండ్రి. తోటి ఇప్పటిదాకా చాకిరీ చేయించుకున్నారు కదే, ఆ పాపం ఊరికే పోతుందా? పోవే పో, అత్తగారింటి పోయి పని చేయపోన్నాడు. ఇన్నవానే రాని, వాళ్ళ ఇంట్లో పని మనిషి లేదట, మొత్తం సప్నతోటే చేపిస్తారు పని. నువ్వు పోతే 2 రోజులు
తీసుకొచ్చి పట్టుకపో పని మనిషిని. సరే మమ్మీ, నాకు ఆకలి అవుతుంది, కొంచెం మటన్ తోటి అన్నం తింటా. బిడ్డపా ఇప్పటిదాకా డెంగ్యూ జ్వరం అనుకున్నా, మస్తు నీరసం వచ్చింది, తిందుపా. అవునే మరి, మీరు చేసిన యాక్టింగ్కి ఖచ్చితంగా తినాలి, చిన్న ఎనర్జీగా ఉన్న దానికి. ఎలా ఉంది దోస్తులు మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.